102వ కీర్తన 6వ చరణం. 102వ కీర్తన 6వ చరణం. రైట్, నేను చదువుతాను. నేను అడవిలోని గోడబాతును పోలియున్నాను, పాడైన స్థలములలోని పగిడి కంటెవలే ఉన్నాను. ఈ కీర్తన 102వ కీర్తన. ఈ కీర్తన ఎవరు రాశారు? ఈ కీర్తన రాసిన కీర్తనకర్త పేరేంటి? వివరాలు వాస్తవంగా మనకు అందులో అందుబాటులో లేవు అనే చెప్పాలి. 101వ కీర్తన, 103వ కీర్తన భక్తుడైన దావీదు గారు రాసిన కీర్తన అని పై వచనంలో, ఆ కీర్తనకు పై భాగంలో రాయబడి ఉంది. ఒకసారి అందరు తలల పైకి ఎత్తండి. 103వ కీర్తన ఎవరు రాశారని చెప్పాను? 103వ కీర్తన ప్రారంభంలో ఏముంటుంది చెప్పండి? బైబిల్ చూసి కాదు, నా వైపు చూసి. రైట్, బ్రతికించారు. దేవుడు మేము దీవించుగాక. 101వ కీర్తన, 103వ కీర్తన భక్తుడైన దావీదు గారు రాశారు అని మనకు రాయబడి ఉంటుంది. కానీ 102వ కీర్తన ఎవరు రాశారో పైన ఆధారాలు లేవు. ఎవరు రాశారు అనేది రాయలేదు, కానీ ఏ స్థితిలో ఉండి రాశారో పై వచనంలో, ఆ కీర్తన పై భాగంలో రాసి ఉంటుంది. చూడండి ఆ మాట. 102వ కీర్తన ప్రారంభం. నాతో కలిసి, దుఃఖము చేత ప్రాణము సొక్కినవాడు యెహోవా సన్నిధిన పెట్టిన మొర. మరోసారి, దుఃఖము చేత ప్రాణము సొక్కినవాడు యెహోవా సన్నిధిని పెట్టిన మొర. విన్నారా? ఏ మొర అది? ఈ కీర్తనలో 28 వచనాలు ఉంటాయి. ఈ 28 వచనాల్లో ప్రతి వచనం గుండెలను పిండేది. నిరీక్షణ, ధైర్యం, దేవుని పట్ల విశ్వాసం, ఎంత కృంగిన స్థితిలో ఉన్నవాడినైనా బ్రతికించేటట్లుగా ఈ కీర్తన ఉంటుంది. 150 కీర్తనలో ప్రతి కీర్తన ప్రత్యేకమైందే. అయితే ఈ 102వ కీర్తన బహు విశిష్టమైనది, ప్రత్యేకమైనది. ఏ స్థితిలో ఈ కీర్తన రాశాడంటే, దుఃఖము చేత ప్రాణము సొక్కినవాడు దేవుని సన్నిధిలో పెట్టిన మొర. ఎప్పుడు మొర పెట్టాడట? దుఃఖము చేత ప్రాణము సొక్కిపోవటం అనే మాట సహజంగా ఎక్కడింటా ఉంటే, పిల్లల్ని తల్లిదండ్రులు కొట్టినప్పుడు తప్పు చేశాడనో, లేకపోతే ఏదో పొరపాటు చేశాడనో ఓ దెబ్బ కొట్టావనుకోండి, వాడు ఎక్కిలి గట్టి ఏడుస్తాడు. ఎక్కిలి గట్టి అని ఆ ఎక్కిలి గట్టి ఏడ్చి సొక్కిపోతాడు కదా. అప్పుడు అంటాం, ఒరే ఈడు ఏడ్చి సొక్కిపోయి నిద్రపోయాడు రా అంటాం. చూసారా? సొక్కిపోవటం అంటే ఆ దుఃఖం స్థాయి దాటి గుండెలు అవిసేలాగా ఏడ్చి ఇక ఏడవటానికి ఓపిక లేక కొసాలను కూలిపోయి హృదయాంతరేంద్రియాలలో నుండి బయలుదేరిన మాటలే ఈ కీర్తనలో పొందుపరచబడ్డాయి. ఎవరు రాశారు ఈ కీర్తన స్పష్టంగా మనకు తెలియదు, కానీ వ్యాఖ్యానకర్తలు ఏం చెప్తారంటే, నో డౌట్ భక్తుడైన దావీదు గారే ఈ కీర్తన రాశాడని. మరికొంతమంది ఇర్మియా ప్రవక్త రాసిన కీర్తన ఈ కీర్తన అంటారు. ఇంకొంతమంది దానియేలు భక్తుడు రాసిన కీర్తన ఈ కీర్తన అని అంటారు. ఖచ్చితంగా ఈ కీర్తన ఈ ముగ్గురు చుట్టూతోనే తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ వ్రాయబడిన సందర్భాలు, యెరూషలేం పడిపోవటం, సియోనును మరలా నువ్వు తిరిగి కడతావయ్యా, పాడైపోయిన యెరూషలేం పట్ల మరలా నువ్వు దయ చూపిస్తావయ్యా, నిర్ణయ కాలంలో తప్పకుండా నువ్వు దయ చూపిస్తావయ్యా అని నిరీక్షణతో కూడుకున్న ఇత్యాది విషయాలు ఈ కీర్తనలో ఉన్నాయి. కనుక చాలామంది భక్తులు విశ్వసించేది, నో డౌట్ ఈ కీర్తన దావీదు గారు రాశారు అని కొందరంటే, ఇంకొందరు లేదు ఇది ఇర్మియా ప్రవక్త రాసిన కీర్తన అని, మరికొంతమంది లేదు ఈ కీర్తన దానియేలు రాశాడు అని అంటారు. మెట్టుకు ఎవరు రాసినా దుఃఖము చేత ప్రాణము సొక్కినవాడు రాసిన కీర్తన
ఈ అద్భుతమైనటువంటి కీర్తన. ప్రాణం సొక్కిపోయేటట్లుగా ఎందుకు ఏడ్చాడు ఆ భక్తుడు? ప్రాణం సొక్కిపోయేటట్లుగా ఎందుకు ఆ భక్తుడు అంతగా విలపించాడు? తన ప్రాణం సొక్కిపోయేటట్లుగా ఏడవటానికి అతన్ని కలిసివేసిన పరిస్థితులు ఏంటి అనేది మనకు అర్థం కావాలంటే, ప్రాణం సొక్కి దుఃఖంతో వ్రాసిన ఈ కీర్తనకర్త తాను ఎలా ఉన్నాడు అని అంటున్నాడంటే, అడవిలో గోడబాతును నేను పోలి ఉన్నాను అంటాడు. దేనిని? దైవజనమా, గోడబాతు. తమ్ముడు ఫోటో ఉంటే చూయించండి. గోడబాతు ఓ రకంగా కొంగ, మరోవైపు బాతు. ఈ రెండింటిని మిక్స్ చేస్తే రమారమి దానిలాగుంటుంది. కొంగని ఎంతమంది చూశారు? కొంగ, కోడి కాదు, కోడి అందరూ చూశారు. కొంగ. బాతుని ఎంతమంది చూశారు? అదిగో చూడండి, అదే. కొంచెం వీడియో పెద్దగా పెట్టిన. అది కొంగ కాదు, అలాగని బాతు కాదు. ఇది చూసారా? ఇది గోడబాతు. దీన్ని పెలికాన్ అని ఇంగ్లీష్లో అంటారు. పెలికాన్ బర్డ్, గోడబాతు. సహజంగా ఈ గోడబాతుకుండే సహజ సిద్ధమైన శైలి ఏంటంటే, ఒక్కొక్క జీవరాశికి ఒక్కో స్థలంలో బ్రతకటం ఇష్టం. పందులు ఉన్నాయి. సహజంగా పందులు ఎక్కడుంటాయి చెప్పండి? భలే కరెక్ట్గా చెప్పారు. బురద ఎక్కడుంటే ఆ బురదన్న చోట పంది స్వయం విహారం చేస్తుంది. ఇక నాకు తిరుగులేదు అన్నట్లుగా బురదలో జలకాలాడుతుంది. పందికి బురదలో జీవించడం ఇష్టం. ఈ గోడబాతు స్వచ్ఛమైన నీరు ఎక్కడ దొరుకుతుందో, నది ప్రవహించే పరివాహక ప్రాంతాల్లో ఇది బ్రతుకుతుంది. నీరు లేని చోట ఇది పొరపాటున బ్రతకదు. మీరు కావాలంటే ఇంటర్నెట్ సెర్చ్ చేసి చూడండి. మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో పేరుగాంచిన 2-3 సరస్సులు ఉన్నాయి. మీకు తెలిసిన సరస్సుల పేర్లు టకాటకా చెప్పండి. ఒకటి బతికించారు, రెండవది ఒరే నాయన అది ఒక్కటి చెప్పారు. చదువుకున్న వాళ్ళు చెప్పాలి. అమ్మ బ్యాంక్స్ వెళ్ళి, నీకేమీ ఎగ్జామ్లో రాలేదమ్మా? పులికాట్ సరస్సు వినలేదా? సరే, కొల్లేటి సరస్సు అన్నారు కదా. ఈ కొల్లేటి సరస్సులో సమృద్ధి అయిన నీళ్ళు ఉన్నప్పుడు ప్రపంచ దేశాల్లో ఎక్కడెక్కడి నుంచో కొన్ని వేల కిలోమీటర్లు ఎగురుకుంటూ గోడబాతులు కొల్లేటి సరస్సుకి, పులికాటి సరస్సుకి వచ్చి నీళ్లు సమృద్ధిగా ఉన్నంతకాలం అక్కడ బ్రతికి, అక్కడ నీళ్లు ఇంకిపోతూ ఉంటే అక్కడి నుంచి ఏం చేస్తాయో తెలుసా? ఏ సరస్సులో నీళ్లు ఉంటాయో అక్కడికి ఎగురుకుంటూ వెళ్ళిపోతాయి. నీరున్న చోటే ఇది బ్రతుకుతుంది, నీరు లేని చోట గోడబాతు బ్రతకదం. రైట్? అయితే ఈ భక్తుడు ఇప్పుడు ఎక్కడున్నట్లుగా చెప్తున్నాడు? నేల దగ్గర నేనున్న గోడబాతును కాదయ్యా, సరస్సుల దగ్గర ఉన్న గోడబాతును కాదయ్యా, అడవిలో ఉన్న గోడబాతును నేను పోలి ఉన్నాను అంటాడు. ఇది నేలను వెతుక్కునే క్రమంలో గమ్యం తప్పి వెళ్ళాల్సిన డెస్టినేషన్కి వెళ్లకుండా దారి తప్పి ఎక్కడైనా అడవిలో చిక్కుకుంటే దానికి నీళ్లు దొరక్క అది అల్లాడిపోతుందట. నీళ్లు దొరక్క మూలుగుతుందట. అయ్యో, నా పయనంలో సరస్సు నేను కనుక్కోలేకపోయానే, నీటికి నేను దూరం అయిపోయానే అని. విచిత్రం చూడండి, ఈ గోడబాతు గుండె లవిసేలాగా నీళ్ల కొరకు పరితపిస్తూ విలపిస్తూ ఏడుస్తూ ఉంటుందట. దేని కొరకు? నీళ్లకు నేను దూరం అయిపోయానని ఏడుస్తూ ఉంటుందట. ఒకవేళ ఈ కీర్తన దావీదు భక్తుడు రాశాడు అని అనుకుంటే, దావీదు భక్తుడు కూడా తన బ్రతుకులో నీళ్లకు దూరం అయ్యాడు. నీళ్లకు దూరమైన గోడబాతు విలపించినట్లుగా, ప్రాణం సొక్కేటట్లుగా ఏడుస్తున్నాడు. దావీదా, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? నువ్వు ఏడ్పు కలిగిన కారణం ఏంటి? కుటుంబంలో ఏమైనా సమస్య? లేదయ్యా. ఆరోగ్యం బాగాలేదా? లేదయ్యా. ఆర్థికంగా ఏమైనా చితికిపోయావా?
అట్లాంటి సమస్యలు ఏవి నాకు లేవయ్యా. మరి అలాంటి సమస్యలు ఏవి నీకు లేకపోతే ప్రాణం సొక్కిపోయేటట్లుగా దుఃఖంతో ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? నీ హృదయాన్ని కదిలించిన నీ ప్రధాన సమస్య ఏంటి? అడవిలో ఉన్న గోడబాతులాగా నువ్వు ఏడుస్తున్నావే, ఎందుకు ఏడుస్తున్నావయ్య అంటే, ఏడుస్తూ అంటాడు, గోడబాతు నీళ్లకు దూరమైనట్లుగా వాక్యమనే నీళ్లకు నేను దూరమైపోయా. వాక్యం దేవుణ్ణి నీళ్లతో పోలుస్తుంది, పరిశుద్ధాత్మను వాక్యం నీళ్లతో పోలుస్తుంది. పరిశుద్ధాత్మకు నేను దూరమైపోయా, దేవునికి దూరమైపోయా, చివరికి నా దేవుని సన్నిధికి నేను దూరమైపోయానయ్యా. ఎందుకు దూరమయ్యానో తెలుసా? బత్షెబాతో నేను చేసిన పాపాన్ని బట్టి దేవుని సన్నిధికి నేను దూరమైపోయానని, నీళ్లు దూరమైనందుకు గోడబాతి విలపించినట్లుగా దేవునికి దేవుని సన్నిధికి తాను దూరమైనందుకు గోడబాతులాగా ప్రాణం సొక్కేటట్లుగా దావీదు ఏడుస్తూ ఉన్నాడు. దైవజనమ, ఒకసారి చూడండి, ఎప్పుడైనా నీ జీవితంలో ఒక వారం రోజుల పాటు బైబిల్ చదవకపోతే ఎప్పుడైనా కూర్చొని, దేవా వాక్యమనే నీళ్ళు మీ వాక్యాన్ని చదివి వారం రోజులు అవుతుందయ్యా. అంతకు మునుపు 2-3 అధ్యాయాలు 4-5 అధ్యాయాలు అట్లా చదువుకుంటా వెళ్ళేవాడిని అయ్యా. నాకేమైందో నాకు తెలీదు, నా ఆత్మీయ జీవితానికి ఏం సంభవించిందో నాకు తెలీదు. వాక్యం దగ్గర కూర్చోటానికి మనసు రావట్లేదయ్యా. ఒకవేళ బలవంతంగా చదవాలని కూర్చున్న 2-3 వచనాలు చదువుతానయ్యా, నిద్రమత్తు వస్తుందయ్యా, చదవటానికి మనసు రావట్లేదయ్యా. ఒకప్పుడు బాగా వాక్యం చదివేదాన్ని, ఇప్పుడు వాక్యమనే నీళ్లకు నేను దూరమయ్యానని వాక్యం చదవని నీ ఆత్మీయ స్థితిని బట్టి ఎప్పుడైనా ఏడ్చిన అనుభవం నీకుందా? ఒకప్పుడు మీ సన్నిధిలో ప్రార్థన చేయటానికి మోకరిస్తే సమయం తెలిసేది కాదయ్యా. అర్ధగంట, 30 గంట, గంటన్నర అలా ప్రార్థనలో కూర్చున్నానంటే సమయం తెలియక మైమరిచిపోతూ మీ సన్నిధిలో నేను ప్రార్థన చేసేవాడిని అయ్యా. ఎందుకో ఇప్పుడు మోకరించడానికి నాకు మనసు రావట్లేదయ్యా. అప్పుడు ప్రార్థన చేసినట్లుగా ఇప్పుడు ప్రార్థన చేయలేకపోతున్నానయ్యా అని నీవు పోగొట్టుకున్న ఆత్మీయ స్థితిని బట్టి దావీదులాగా ప్రాణం సొక్కేటట్లుగా ఎప్పుడైనా ఏడ్చారా? ఆయనకి చప్పట్లు కొట్టండి అందరు గట్టిగా. ధైర్యంగా చేతులు ఎత్తుతున్నాడు. ఉద్యోగం రాలేదని ఏడ్చావు, తప్పేం కాదు. వ్యాపారంలో చితికిపోయానని ఏడ్చావు, తప్పేమీ కాదు. కుటుంబంలో శ్రమ వెంబడి శ్రమ, ఆపద వెంబడి ఆపద, కష్టం వెంబడి కష్టం, నష్టం వెంబడి నష్టం, కీడు వెంబడి కీడు కలుగుతుందని ఏడ్చావు దేవుని సన్నిధిలో, తప్పేమీ కాదు. నిన్ను అడిగే మాట, నా దేవునికి నేను దూరమైపోయా, ప్రార్థనా జీవితానికి దూరమైపోయా, పరిశుద్ధంగా బ్రతికే జీవితానికి దూరమైపోయా, కన్నీటి ప్రార్థనకు దూరమైపోయా, దేవునితో సహవాసానికి ఆయన సన్నిధికి నేను దూరమైపోయానని దేవునికి దూరమైన స్థితిని బట్టి ప్రాణం సొక్కిపోయేటట్లుగా క్రైస్తవుడా ఎప్పుడైనా నీ జీవితంలో ఏడ్చిన జ్ఞాపకం ఉందా? ఉన్న ఉద్యోగం పోయిందని ఏడ్చావు, తప్పేమీ కాదు. సమస్య వెంబడి సమస్య వస్తుందని ఏడ్చావు, తప్పేమీ కాదు. పిల్లలు సరిగ్గా చదువుకోవట్లేదని ఏడ్చావు, మార్కులు సరిగ్గా రాలేదని ఏడ్చావు, వాళ్ళకు ఉద్యోగం రాలేదని ఏడ్చావు. నేను నిన్ను అడిగే మాట, ఎప్పుడైనా నువ్వు దేవునికి దూరమయ్యావని, వాక్యానికి దూరమయ్యానని, ఉపవాస ప్రార్థనకు దూరమయ్యానని, ఇలా దేవుని సన్నిధికి దూరమయ్యానని దేవునికి దూరమైన స్థితిని బట్టి ప్రాణం సుక్కిపోయేటట్లుగా ఏడ్చిన జ్ఞాపకం ఎప్పుడైనా నీ బ్రతుకులో ఉందా? ఉంది అంటే నీవు గోడబాతు లాంటి దానివి. లేదు అంటే నువ్వు గోడబాతువు కాదు, అడవిలో చిక్కుకుపోయిన గోడబాతు లాంటి ఉన్నాయ్యా నేను. దావీదు ఏడుస్తున్నాడు. లైక్ దట్. ఇర్మియా ప్రవక్త రాసిన, దానియేలు ప్రవక్త రాసిన వాళ్ళందరూ దేవుని సన్నిధికి దూరమై దేశం కాని దేశంలో బానిసలుగా బ్రతుకుతున్నారు. దావీదు దేవుని సన్నిధిని ఎంత ప్రాణాధికంగా ప్రేమించాడో 2 మాటలు చదివితేనండి అనిపిస్తుంది. ఒక వ్యక్తి దేవుని వెంబడిస్తే ఇలా వెంబడించాలరా, ఇలాంటి జీవితం ఒక్కరోజు బ్రతికిన తర్వాత చచ్చిపోయినా పర్వాలేదురా
అని అనిపిస్తుంది. 51వ కీర్తన అందరికీ సుపరిచితమైన మాట. చూడు, యాభై 51వ కీర్తన 11, 12 చరణాలు. సారీ, నాతో కలిసి చెప్పండి. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. చాలు తమ్ముడు, ఆ వచనం అట్లా ప్రక్కన పెట్టు. 51వ కీర్తన దావీదు బత్షెబాతో చేసిన పాపాన్ని బట్టి పశ్చాత్తాపడుతూ ఏడుస్తూ రాసినటువంటి కీర్తన. ఎక్కడ ఈ చరణాల్లో, ఈ వచనాల్లో, అయ్యా నాకు సింహాసనాన్ని దూరం చేయకో, కుర్చీ లేకపోతే నేను బ్రతకలేను, కిరీటాన్ని నాకు దూరం చేయకు, రాజ్యాన్ని నాకు దూరం చేయకు, ఐశ్వర్యాన్ని నాకు దూరం చేయకు అని కనీసం ఒక్క చరణంలో కూడా రాయలేదండి. ప్రతి వచనం పశ్చాత్తాపంతో, దుఃఖముతో ప్రాణం సొక్కిపోయేటట్లుగా ఏడుస్తూ రాసిన కీర్తన. సింహాసనం దూరం అయిపోయినా పర్వాలేదయ్యా, ఏమంటాడో తెలుసా? నీ సన్నిధి నాకు దూరం చేయకయ్యా. నా యొద్ద నుండి కిరీటం తీసేసినా పర్వాలేదు, సింహాసనం తీసేసినా పర్వాలేదు, నాలో ఉన్న పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకయ్యా. విన్నారా? అయ్యా తల మీద నుంచి కిరీటం పోయిందా? పర్వాలేదు, నేను దాని గురించి బాధపడను. సింహాసనం పోయిందా? దాని గురించి నేను బాధపడను. ఇవన్నీ నాకు దూరం చేసినా నేను బాధపడను, కానీ నీ సన్నిధి మాత్రం నాకు దూరం చేయకయ్యా, నాలో ఉన్న పరిశుద్ధాత్మను నాలో నుంచి తీసివేయకయ్యా అని దేవుని సన్నిధిలో ప్రాణం సొక్కేటట్లుగా దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఉన్నాడు. గట్టిగా చెప్తాం ఆమెన్. కొంచెం గట్టిగా ఆమెన్. దైవజనమా, ఒక్కసారి నీ ఆధ్యాత్మిక స్థితి ఒక్కసారి ఆలోచించు. ఈ భక్తులు ఆత్మ సంబంధమైన వాటికి వాళ్ళు దూరమైనప్పుడు, భక్తి సంబంధమైన జీవితానికి వాళ్ళు దూరమైనప్పుడు, పరితాపం చెందుతూ గోడబాతులాగా ప్రాణం సొక్కేటట్లుగా ఏడ్చి 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 దుఃఖంతో వాళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో కూర్చొని ఒకసారి ఆలోచించు. మోకరించిన స్థలంలో ఒక 2 గంటలు లేవకుండా కంటిన్యూస్గా ఒక 2 గంటల సేపు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసి ఎంత కాలం అవుతుంది? ఎంత కాలం అవుతుంది? కూర్చొని దేవుని సన్నిధిలో పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని 4-5 అధ్యాయాలు ఇక మధ్యలో నుంచి లేవకుండా కంటిన్యూస్గా దేవుని సన్నిధిలో నువ్వు గడిపి ఎంతకాలం అవుతుంది? నీ ప్రార్థన మొక్కుబడి ప్రార్థన అవుతుంది కదా. దేవా, ప్రయాణంలో వెళ్తున్నాను, కుడిపక్క గాబ్రియేలు, ఎడంపక్క మికాయేలు, యేసునామములో అడుగుతున్నావు తండ్రి. ఎవరో మనిషి ఆమెనందే. ఈ ప్రార్థనకే నీ భక్తిని ఒకవేళ పరిమితం చేసావా? దేవుని దగ్గరకు వస్తున్నావు, తనివి తీరా దేవునితో నువ్వు గడిపి ఎంతకాలం అవుతుంది? ఆదివారం దేవుని మందిరానికి వచ్చావు, మంచిదే. ఈరోజు ఉపవాస ప్రార్థనకు దేవుని మందిరానికి వచ్చావు, మంచిదే. బిడ్డ, నా వైపు చూడు. నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఇంటిలో ఒంటరిగా ఏకాంతంగా నా ప్రభుతో గడపాలి, నా ప్రభువుని అనుభవించాలి, నా ప్రభుతో మాట్లాడాలి, నా ప్రభుతో ముచ్చటించాలి, ఆయన స్వరాన్ని వినాలని తనివి తీరా దేవుని సన్నిధిని నువ్వు అనుభవించి ఎంతకాలం అవుతుంది? సరే, దేవుని సన్నిధికి దూరం అయితే దూరం అయ్యావు. ఒక మాట, ప్రార్థనా జీవితానికి నేను దూరం అయిపోయాను అన్న పరితాపం నీలో ఉందా? ఒకప్పుడు ప్రార్థన చేసినట్లుగా నేను చేయలేకపోతున్నానయ్యా, ఒకప్పుడు కూర్చున్నట్లుగా మీ సన్నిధిలో నేను కూర్చోలేకపోతున్నానయ్యా, ఒకప్పుడు నిన్ను అనుభవించినట్లుగా నీ సన్నిధిలో ఆనందించినట్లుగా ఇప్పుడు నేను ఆనందించలేకపోతున్నానయ్యా అని దేవుని సన్నిధికి దూరమైన స్థితిని బట్టి దేవుని బిడ్డ ఎప్పుడైనా పొడి పొడి పెదవులతో ప్రార్థన చేయటం కాదు. ఈయన ఎట్లా ప్రార్థన చేశాడట? దుఃఖము చేత యేసయ్యా నీకు దూరం అయిపోయా, నా పాపాన్ని బట్టి నీకు దూరం అయిపోయా, నా భక్తిహీనతను బట్టి నీకు దూరం అయిపోయా, నా విధేయతను బట్టి నీకు దూరం అయిపోయా, నా సోమరితనాన్ని బట్టి నీకు దూరం అయిపోయా, నా బద్ధకాన్ని బట్టి నీకు దూరం అయిపోయా, ప్రార్థన లేమిని బట్టి నీకు దూరం అయిపోయా, నా ఆత్మీయ అనుభవాలు కోల్పోయానయ్యని ప్రాణం సొక్కిపోయేటట్లుగా ఎప్పుడైనా దేవుని దగ్గర ఏడ్చావా?
సౌలు చేత దావీదు తరమబడుతున్న రోజుల్లో ఒక మాట అంటాడండి. దేవుని సన్నిధిలో ఆ రాజుతో ఒక కోరిక కోరతాడు. ఇది నా జీవితంలో జరుగునుగాక అని దావీదు మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు చూడండి ఆ మాట. సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చూడండి. అందరూ మీ బైబిల్ తెరవండి. తమ్ముళ్ళు బైబిల్ తెరవండి, చూడండి. ఆ మాట టిక్ చేసుకోండి. 26, 20 నాతో కలిసి. నా దేశమునకు దూరముగాను యెహోవా సన్నిధికి ఎడముగాను నేను మరణము నొందకపోవుదునుగాక. ఏమంటాడు? నా వైపు చూసి చెప్పండి, ఏమంటాడు? ఒకసారి చూడండి. దావీదును సౌలు తరుముతున్నాడు. వాస్తవంగా అనాల్సిన మాట ఏంటంటే, నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా, నన్ను తరుముకో, ఇప్పటికే అలిసిపోయానయ్యా, నన్ను తరువుకో, నీకు దండం పెడతా, నేను నీకే కీడు చేసినోని కాదు, నన్ను అట్లా తరంకయ్యా అని కాళ్ళ మీద పడి బతిమలాడుకోవాలి. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఏమంటాడో తెలుసా? రాజా, నా దేశమునకు దూరంగా యెహోవా సన్నిధికి ఎడముగా నేను మరణము నొందకపోవుదునుగాక అంటాడు. అంటే ఈ మాటలో పరోక్షంగా ఉన్న ఆత్మీయ అర్థం ఏంటో తెలుసా? నా మరణం కూడా దేవుని సన్నిధిలోనే ఉండాలి. బా, యెహోవా సన్నిధికి నేను దూరం కాకూడదు. యెహోవా సన్నిధికి దూరముగా, చూడండి, యెహోవా సన్నిధికి ఎడముగా నా దేశమునకు దూరముగా నేను మరణము నొందకపోవుదునుగాక. అంటే ఇప్పుడు దావీదుని అడుగుదాం. దావీదు గారు, ఏంటి నీ దేశం అంటే బాగా దేశాభిమానమా? దేశాభిమానం ఉండాలి, మంచిదే. అయితే దేశాభిమానం కంటే తన దేశం పట్ల దావీదుకి ఎందుకు అంత అభిమానమో తెలుసా? తన దేశంలో షిలోహు ప్రాంతంలో దేవుని మందిరం ఉంది, దేవుని ఆరాధించే ఆరాధన స్థలం ఉంది, బలిపీఠం ఉంది, గంగాళం ఉంది, ధూపవేదిక ఉంది, సముఖపు రొట్టెల బల్ల ఉంది, దీపవృక్షం ఉంది, సర్వలోకనాథుని నిబంధన మందస్సం ఉంది. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఆ దేశాల్లో ఇవి లేవు. ఇజ్రాయేలు దేశంలో షిలోహులో దేవుని మందిరం ఉంది. బాధ ఏంటో తెలుసా? నీ మందిరానికి నేను దూరం కాకూడదయ్యా, నీ సన్నిధికి నేను దూరం కాకూడదయ్యా. దావీదు ఇక్కడ తరమబడుతూ అడవిలో గోడబాతులాగా నీళ్లకు తాను దూరమైపోయాడని ప్రాణం సొక్కిపోయేటట్లుగా దేవుని సన్నిధిలో ఏడుస్తున్నాడు భక్తుడైన దావీదు. ప్రైజ్ ది లార్డ్ చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. ఎట్లా ఏడ్చాడు చెప్పండి, కొంచెం గట్టిగా, ఇంకోసారి గట్టిగా చెప్పండి. తమ్ముళ్ళారా చూడండి, చెల్లిలారా చూడండి. ఎప్పుడైనా నీ జీవితంలో దేవునికి దుఃఖాన్ని కలుగు చేసే ఒక పని నువ్వు చేసిన తర్వాత నీ ప్రాణం సొక్కిపోయేటట్లుగా దేవుని దగ్గర ఏడ్చావా? ఈ ఫోన్లో చూడకూడదు నేను చూసా యేసయ్యా, వినకూడని మాటలు నేను విన్నా యేసయ్యా, నీకు ఆయాస్కరంగా నేను బ్రతికా యేసయ్యా. ప్రాణం సొక్కిపోయేటట్లుగా ఎప్పుడైనా దేవుని సన్నిధిలో నువ్వు ఏడవగలిగేవా? అలాంటి పరితాపపు ఆత్మ దేవుని సన్నిధిలో నువ్వు కలిగి జీవించావో లేదో ఒక్కసారి నీ బ్రతుకులో ఆలోచించు. గోడబాతు నీళ్లు లేని స్థలాల్లో ఉండదు. నీళ్ళు ఎక్కడ దొరుకుతాయో, నీళ్ళు ఎక్కడ ప్రవహిస్తాయో, నీళ్లున్న చోటే ఇది నివసించడానికి ఇష్టపడినట్లుగా దావీదు కూడా వాక్యమనే నీళ్ళ దగ్గర, పరిశుద్ధాత్మ అనే నీళ్ళ దగ్గర, కన్నీటి ప్రార్థన అనే నీళ్ళ దగ్గర, దేవుని సన్నిధి అనే నీళ్ళ దగ్గర తాను బ్రతకటానికి ఇష్టపడతాడు. అందుకని ఓ కీర్తనలో అంటాడు కదా, నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడుతున్నట్లుగా దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నదయ్యా. దేని కొరకు? నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడినట్లుగా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుందయ్యా. రాత్రి పండుకున్న వెంటనే ఎప్పుడు తెల్లారుతుందా నా ప్రభుతో మాట్లాడాలి. ఉదయం లేవటంతో నా దేవుని ముఖ దర్శనం చేసుకోవాలి, లేవటంతో నా దేవుని వాక్యాన్ని చదువుకోవాలని నీ ప్రాణం తహతహలాడుతూ నిద్రలోకి వెళ్ళిన జ్ఞాపకం ఉందా? ఈరోజు 8 దాకా లేవకుండా నేను పడుకోవాలి అని అనుకున్న జ్ఞాపకం నీకుందా? దావీదు భక్తుడు అంటాడు, నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడినట్లుగా
దైవజన్మ భక్తి జీవితం చేస్తే ఇలాంటి భక్తి జీవితం కొద్ది రోజులు చేసి చనిపోయినా మన బ్రతుకు ధన్యమైపోయినట్టే లెక్క. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు తాను నీటి వాగుల దగ్గర బ్రతకాలనుకుంటున్నాడు తెలుసా? నీళ్ళ దగ్గర బ్రతకాలనుకుంటున్నాడు తెలుసా? మీకు తెలుసా, నీళ్లు లేని చోట ఒకడు సంచరిస్తూ ఉంటాడు. పందులు ఎక్కడ సంచరిస్తాయి? పెద్దగా చెప్పాలి, కొంచెం గట్టిగా. గొర్రెలు ఎక్కడ సంచరిస్తాయి? బలిపీఠం దగ్గర, పచ్చిక బయలు దగ్గర. పందులు ఎక్కడ సంచరిస్తాయి? గోడబాత ఎక్కడ ఉంటుంది? నీళ్లు లేని చోట ఒకడు సంచరిస్తాడు. ఎవడాడు చెప్పండి? దేన్ని బట్టి చెప్పారు మీరు? డెఫినెట్గా దేన్ని బట్టి చెప్పుంటారో చెప్పంటారా? లింకు కలిసిద్దని చూడండి, సువార్తల్లో రాయబడి ఉంటుంది. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనం. 12:43. నాతో కలిసి. అపవిత్ర ఆత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. చెప్పండి, సైతానుగాడు ఎక్కడ తిరుగుతాడు? కొంచెం పెద్దగా చెప్పాలరా తల్లి. సైతానుగాడు ఎక్కడ తిరుగుతాడు? పందులు ఎక్కడ తిరుగుతాయి? గొర్రెలు ఎక్కడ తిరుగుతాయి? గోడబాత ఎక్కడ తిరుగుతుంది? మరలా గోడబాత ఎక్కడ తిరుగుతుంది? అపవిత్రాత్మ ఎక్కడ తిరుగుతాడు? నీ ఇంటిలో కన్నీటి ప్రార్థన లేకపోతే నీ ఇల్లు సాతాను నిలయంగా మారుతుంది. జాగ్రత్త. దేవుని వాక్యం అనే నేలను ధ్యానించే అనుభవం నీకు లేకపోతే నీ ఇల్లు అపవిత్రపు ఆత్మలకు నిలయంగా మారుతుందని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. ఎప్పటికీ ఎన్నటికీ మన గుడారాలలో దేవుని ఆత్మ సంచరించునుగాక. ఆదికాండం 1వ అధ్యాయం 1-2 వచనాలు టకటక చెప్పండి. ఆది యందు ఉండెను, జలముల మీద దేవుని ఆత్మ అల్లాడుచూ ఉండెను అని రాస్తుంది. జలముల మీద ఎవరు అల్లాడుతున్నారు? జలములు లేని చోట ఎవరు అల్లాడుతున్నారు? దేవుని ఆత్మ. మరలా చెప్పండి, జలముల మీద ఎవరు అల్లాడుతున్నారు? జలములు లేని చోట ఎవడు సంచరిస్తున్నాడు? నీ కళ్ళు జలాలతో నిండుకుంటే, పశ్చాత్తాపపు జలాలతో నిండుకుంటే నీ హృదయమే దేవుని ఆత్మకు నివాస స్థానంగా నా దేవుడు మార్చునుగాక. తప్పు చేసి కూడా, దేవునికి ఆయాస్కరంగా బ్రతికి కూడా, దేవునికి విరోధంగా నడిచి కూడా ఏమి ఎరగని వ్యక్తిలాగా నువ్వు వచ్చిపోతే, ఆ పశ్చాత్తాపపు కన్నీరు నీకు లేకపోతే, ఆ పశ్చాత్తాపపు దుఃఖం నీకు లేకపోతే, ప్రాణం సొక్కిపోయేటట్లుగా ఏడ్చిన అనుభవం నీ వ్యక్తిగత జీవితంలో లేకపోతే నీవు అపవిత్ర ఆత్మకు నిలయమైపోతావు. దేవుడు మనందరినీ బలపరిచే గోడబాతులాగా నీళ్ళ కొరకు దూరమైనప్పుడు పరితాపపడే ఆత్మ మన ఒక్కొక్కరి మీద దేవుడు కుమ్మరించునుగాక. చప్పలు కొడుతూ ఆ దేవునికి స్తోత్రాలు చెప్తాం.